కాకపోతే ఏంటంటే ఎవరి దగ్గర నుంచి అయితే భూములు వీళ్ళు లాక్కున్నారో వాళ్ళకి తిరిగి ఇప్పిస్తే అప్పుడు గ్రేట్. అది వివాదం అని చెప్పి ఆ భూమిని పక్కన పెట్టి డాక్యుమెంట్లు పక్కన పెట్టుకుని నాయకుడిని జైల్లో పెట్టి లేదా కేసులు పెట్టి తప్పించుకోకూడదు. అది కరెక్ట్ కాదు. ఎవరి భూములు అయితే తీసుకున్నారో వాళ్ళకి ఆ భూమి ఇవ్వాలి, అప్పుడు జెన్యూన్ అవుతుంది. ఒక రకంగా వైసీపీకి ఇవి ఒక మచ్చలా ఇవన్నీ రేపొద్దున్న ఖచ్చితంగా స్థానికంగా కూడా రేపొద్దున్న ఎన్నికల్లో వచ్చిన ఇబ్బందులు రావా వీళ్ళకి, వీళ్ళ కుటుంబానికి వస్తాయి అంటే ప్రూవ్ అయినప్పుడు. ఇది నిజంగా అక్కడ బాధితులు అయితే గనక గ్యారంటీగా ఉంటుంది. అది అంటే లేదు అనుకోండి వాళ్ళని అన్యాయంగా వేధిస్తున్నారని రివర్స్. ఇప్పుడు వీళ్ళ మీద ఈ కేసులు వేసిన వాళ్ళు వృద్ధ దంపతులు ఎవరో వేసారట ఫస్ట్, ఇలా జరిగిందని. తర్వాత ఇంకా చాలా మంది బయటకు వచ్చారు, ఇప్పుడు చాలా ఆరోపణలు. ఇవన్నీ లోకల్ గా అయితే తెలుస్తాయి కదా ఎంతవరకు వాస్తవం అనేది. రేపొద్దున తమ్మినేని కుటుంబం వాళ్ళ కుమారుడు వచ్చినా పోయింది అయిపోయినా పొలిటికల్ గా గెయిన్ అవ్వడం ఇటువంటి ఆరోపణల వల్ల ఇబ్బందా కాదా? అసలు ఇట్లాంటి వాడిని ఎన్నుకోకూడదని అనుకుంటారుగా జనం. ఇప్పుడు ఆయన ఓడిపోయాడంటే ఏంటి, స్పీకర్ గా చేసినోడు ఓడిపోయాడంటే ఏదో జరగకుండా అవుతుందా? అవును, ఖచ్చితంగా తప్పు చేసినే ఉండాలి, ఇబ్బంది పడినే ఉండాలి, అవి గ్యారంటీ ఉంటాయి. కానీ నిజంగా పబ్లిక్ అందరూ సఫర్ అయ్యారా లేదా అన్నది మనం జడ్జ్ చేయలేమంటాం. మాత్రం ఖచ్చితంగా శిక్ష ఉంటుంది పబ్లిక్ నుంచి. అవును, పార్టీ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారు ఇటువంటి ఆరోపణల మీద? వీళ్ళకి అదో దరిద్రం. తెలుగుదేశం అయితే మొన్న మూర్తి అనేవాడు ఎవడో తప్పు చేశాడని కానీ సస్పెండ్ చేశారు, లేకపోతే ఇంకోటి అంటే ఈ ఆరోపణలు చూస్తే నిజమైతే చాలా పెద్దవే, ఇవేం చిన్నవేం కాదు. ఎందుకంటే దౌర్జన్యం ఆరోపణ నిజమా కాదా అన్న జడ్జిమెంట్ మనం ఇవ్వలేదు, కోర్టు ఇవ్వాలి.